మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేసీఆర్ రీసెంట్ గా వచ్చిన మూవీ అందులో నటించిన మేడం ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క దీక్షా దివస్ గురించి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ బత్తిరి కీర్తిలత గౌడ్. నేను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలిని మరియు సినీ నటి, ప్రొడ్యూసర్, సోషల్ యాక్టివిస్ట్. ఈ రోజు అలుగునూరులో ఎంతో ఘనంగా వేలాది మందితో దీక్షా దివస్ కార్యక్రమాన్ని మన కేసీఆర్ గారు నేను సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని ఏదైతే దీక్ష ఇక్కడ మొదలు పెట్టారో అలాగే తెలంగాణ సాధించి చూపించారు. మన తెలంగాణ బిడ్డల గోసని తీర్చి మన తెలంగాణని అంటే డ్రై అయిపోయిన ఎక్కడ చూసినా నీళ్లు లేక పంటలు పండక డ్రైగా ఉన్న తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చి మన తెలంగాణ బిడ్డల జీవితాలని వెలుగులు నింపిన కేసీఆర్ గారి దీక్ష, కేసీఆర్ గారి చేసిన మంచి పనిని ఈ రోజు తలుచుకుంటూ వేలాది మంది తరలి వచ్చి ఆయన చేసిన త్యాగాన్ని ఆయన తీసుకొచ్చిన తెలంగాణని గుర్తు చేసుకుంటూ ఈ రోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కానీ తెలంగాణలో ఏదైతే 10 సంవత్సరాలలో ఏదైతే అభివృద్ధి చేసుకున్నామో ఈ 10 సంవత్సరాల తర్వాత ప్రజలందరూ కూడా ఏదో మార్పు కావాలని తెచ్చుకున్న కాంగ్రెస్ కి మేము మా దేవుడు లాంటి మా కేసీఆర్ గారిని ఓడించుకొని తప్పు చేశామని ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతున్నారు. అంటే ఏదో అబద్ధపు హామీలు ఇచ్చి ప్రతి ఇంటికి, ప్రతి ఆడపిల్లకి, ప్రతి మహిళకి 2500 ఇస్తానని చెప్పి, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తానని చెప్పి 6 గ్యారంటీలతో మోసం చేసి 420 హామీలతో అందరినీ మభ్యపెట్టి అంటే అబద్ధపు హామీలు ఇచ్చి వాళ్ళని మోసం చేసి ఈ రోజు అధికారంలోకి చేజిక్కించుకుని ఇంత తొందరగా ప్రతి ఒక్క ప్రజల మనసులలో విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొందరలో గద్దె దించి మళ్ళీ మా బాపు కేసీఆర్ గారిని తీసుకొచ్చుకుంటాము. మళ్ళీ అన్ని మాకు ఎలా ఒక ఇంటికి తండ్రి అయ్యాడో, ఒక ఇంటికి అన్న అయ్యాడో, ఒక ఇంటికి ఒక ఏదైతే అండగా నిలిచాడో అలాంటి కేసీఆర్ గారిని మళ్ళీ మేము తెచ్చుకునే వరకు, మళ్ళీ సీఎం సీట్ లో కూర్చునే వరకు మేము నిద్రపోము అని చెప్పేసి అందరూ కూడా టిఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఈ రోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు రావడం జరిగింది. కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని కూడా స్పందింపజేశాయి. ప్రజల కోసం పోరాడడానికి ప్రతి ఒక్కరం బీఆర్ఎస్ నాయకులం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ముఖ్యంగా కేశవచంద్ర రమావత్, కేసీఆర్ అనే ఒక పదమే ఒక వైబ్రేషను, అది ఒక మాట కాదు, అది ఒక పేరు కాదు, ఒక బలం మా అందరికి కేసీఆర్ అనేది. అలాంటి సినిమాలో నేను చోటా కేసీఆర్ మదర్ గా నటించడం, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ సినిమాని ఆదరించడం, ఎక్కడికి వెళ్ళినా అక్క మీ పాత్ర చాలా బాగుంది, మీరు బాగా నటించడంలో మీరు జీవించేసేసారు అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఒక నటిగా నాకు ఇంతకంటే ఇంకా ఏమీ అవసరం లేదు. ఒక నటిగా అందరూ కూడా ఒక మెచ్చుకుంటుంటే బాగుంది అని చెప్తుండే అంతకంటే మెప్పు ఇంకేమీ ఉండదు. ఇంకా పెద్ద ఆస్తి కూడా ఏం అవసరం లేదు. అంత గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా నేను గౌరవించి నేను దేవుళ్లాగా పూజించే మా కేసీఆర్ బాపు సినిమా పేరుతో వచ్చిన సినిమాలో నేను నటించడం అనేది, నాకు అవకాశం రావడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఎవరైనా తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏంటి అంటే ఈ సినిమా చూపిస్తే సరిపోతుంది. హైదరాబాద్ లో ఏం అభివృద్ధి జరిగింది అంటే ఈ సినిమా చూపిస్తే సరిపోతుంది. ఈ 10 సంవత్సరాలలో ఏం చేశారు అని అడిగే ప్రతి ఒక్కరికి చెంప పెట్టుగా ఈ సినిమా చూపిస్తే సరిపోతుంది. మన తెలంగాణలో జరిగిన అభివృద్ధిని, ప్రతి ఒక్క అభివృద్ధిని ఈ సినిమాలో పొందుపరిచి చూపించారు. ఒక కేసీఆర్ గారి వీరాభిమాని కథనే ఈ సినిమా. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.